ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అనే ఒక జిల్లా. ఆ జిల్లాకి శ్రీకాకుళం అనే పేరు ఎలా వచ్చింది? ఈ విషయం మనలో కొంతమందికి తెలుసుండొచ్చు, కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విషయం తెలుసుకోవాలంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి. మనం ఇప్పుడు బ్రిటిష్ కాలంలోకి టైం ట్రావెల్ చేద్దాం. పూర్వం బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో ఎక్కువగా ఖజానా నిలువ చేసే ప్రాంతంగా ఈ ప్రదేశాన్ని వాడేవారు. ఇక్కడే బ్రిటిష్ కాలం నాటి టంకశాలలు ఉండేవి. ఆ సమయంలో మూటలో దాచిన నాణేల సంచుల్ని విప్పి అధికారులు ఇక్కడే లెక్కించేవారంట. అప్పట్లో నాణ్యాన్ని హిందీలో సిక్కా అని, కులా అంటే ఓపెన్ చేయడం అని అనేవారంట. అందుకే దాని అర్థం వచ్చేలా సిక్కా కోల్ అని పిలిచేవారంట. అది కాలక్రమేణా వాడుక భాషలో సిక్కా కోల్ సిక్కోలుగాను, సిక్కోల్ శ్రీకాకుళంగాను మారిపోయిందంటారు. ఇంకా ఇక్కడ మరో అర్థం కూడా ఉంది. శ్రీ అంటే డబ్బును లక్ష్మిగా, కా అంటే దేవుడు లేదా దేవతగా, కులం అంటే ప్రవాహంగా. మొత్తంగా శ్రీకాకుళం అంటే లక్ష్మీదేవత ప్రవాహంగా కూడా చాలా మంది చెబుతారు. ఇలాంటి మరిన్ని విషయాలు మన శ్రీకాకుళం కోసం తెలుసుకోవాలంటే మన సిక్కోలు చిత్రాల్ని ఫాలో అవ్వండి మరి.